మాత్రే నమః. అందరికీ నమస్కారం స్నేహితులారా. మేషరాశి వారికి నా నమస్కారాలు. స్నేహితులారా, మీ అందరికీ స్వాగతం. మనస్ఫూర్తిగా జై దుర్గా మాత అని కామెంట్ సెక్షన్ లో రాయండి. స్నేహితులారా, ఈ రోజు ఈ వీడియోలో నవరాత్రి పండుగ సమయంలో మేషరాశి వారికి చెందిన సుమంగళి స్త్రీలు అనగా పెళ్లైన మహిళలు తప్పకుండా చేయవలసిన మంచి పనులు ఏమిటో మీకు చెప్తాము. మేషరాశి వారికి దుర్గామాతనే అధిష్టాన దేవత కాబట్టి ఈ పండుగ మీ పట్టుదల శక్తిని మరింతగా పెంచుతాయి. మరియు స్నేహితులారా, నవరాత్రి పండుగ మొత్తం 9 దేవతలకు అంటే దుర్గామాత అంకితం చేయబడింది. నవరాత్రి సమయానికి గంగాజలం లాగా చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ 9 పవిత్ర రోజులలో ఏ భక్తులైతే నిజమైన మనసుతో నమ్మకంతో తల్లి దుర్గామాత దగ్గరకు వెళ్లారో వారి కోరికలన్నీ కూడా దుర్గామాత ఖచ్చితంగా తీరుస్తారు. మరియు మేషరాశి స్త్రీలు సహజంగానే ధైర్యవంతులు, పట్టుదల గలవారు. మీ సంకల్పం ముందు ఎలాంటి అడ్డంకులైనా పటాపంచలైపోతాయి. మరియు స్నేహితులారా, నవరాత్రిలో మీరు పెద్ద పెద్ద పనులు చేయవలసిన అవసరమైతే లేదు. కేవలం నిజమైన మనసుతో దుర్గామాతకి ఒక చిన్న కళాఖండ ముక్క సమర్పించిన ఆమె చాలా సంతోషిస్తుంది. మీ మనసులో నిజమైన భక్తి, ప్రేమ లేకపోతే మీరు కోట్లు ఖర్చు పెట్టినా వేస్టే. మరియు మత గ్రంథాలలో చెప్పిన దాని ప్రకారం కూడా నవరాత్రి నెలలో ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి రాగి చెంబుల్లో నీళ్లు తీసుకొని అందులో కొంచెం గంగాజలం కలిపి రావి చెట్టుకు పోస్తే దుర్గామాత మిమ్మల్ని డబ్బుతో బాగా ఆశీర్వదిస్తుంది. మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఎందుకంటే నవరాత్రిలో దుర్గామాత భూమికి వచ్చి తన భక్తులందరి ఇళ్లల్లో ఉంటుంది. అలాగే రావి చెట్టులో 9 మంది దేవతలు మరి దుర్గామాత ఉంటారని చెప్తారు. మీకు టైం లేకపోయినా ఇంట్లోని ఏ స్త్రీ అయినా నవరాత్రిలో ఒక చెంబుడు నీళ్లు రావి చెట్టుకు తప్పకుండా పొయ్యాలి. స్నేహితులారా, దుర్గామాతకి నిజమైన భక్తి కావాలి. ఆమె మీ నుండి ఏమీ ఆశించరు. నిజమైన ప్రేమతో మనస్ఫూర్తిగా ఆమెకు ఒక పువ్వు సమర్పించిన ఆ జగజ్జనని దుర్గామాత మీ ఇంట్లో స్థిరంగా ఉంటారు. మరి శాస్త్రాల ప్రకారం కూడా మీకు తల్లిదండ్రులు లేకపోతే మీరు ప్రపంచానికే తల్లి అయిన పార్వతి దేవిని మీ అమ్మగా భావించవచ్చు. ఒకసారి మనస్ఫూర్తిగా తల్లిని పిలిచి చూడండి. ఆమె మీ ప్రతి కోరికను కూడా తప్పకుండా తీరుస్తారు. దుర్గామాత మీ దగ్గరకు పరిగెత్తుకు వస్తుంది. ఎందుకంటే దుర్గామాత తల్లి ఈ ప్రపంచానికే అమ్మ కాబట్టి. మీరు దుర్గామాతని ప్రేమిస్తే మనస్ఫూర్తిగా కామెంట్ సెక్షన్ లో జై దుర్గామాత అని తప్పకుండా కామెంట్ చేయండి. మరి దుర్గామాత కోసం ఒక లైక్ కొట్టి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి స్నేహితులారా, మేషరాశి సుమంగళి స్త్రీలకు నవరాత్రి పండుగ చాలా అంటే చాలా ప్రత్యేకమైనది. మీ రాశికి అధిష్టాన దేవత దుర్గామాత కాబట్టి ఆమెను శక్తివంతంగా ఆరాధించడం వల్ల మీ జీవితంలో సుఖం, అదృష్టం, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. మీ భర్త అభివృద్ధి చెందుతారు. వారి ఆయుష్ పెరిగిపోతుంది. పిల్లలు కలుగుతారు. ఇంట్లో సుఖ సంతోషాలతో నిలిచి ఉంటారన్నమాట. నవరాత్రిలో దేవతలందరూ కూడా దుర్గామాత పక్కనే ఉంటారు. మరి దుర్గామాత అనేది పార్వతీదేవి యొక్క ఇంకొక రూపం. అయితే మేషరాశి సుమంగళి స్త్రీలు తమ భర్త అభివృద్ధి కోసం తప్పకుండా చేయవలసిన కొన్ని పనులైతే ఉన్నాయి. ఈ రోజు మేము మీకు ఒక్కొక్కటిగా ఆ పనుల గురించి చెప్తాము. పూర్తి సమాచారం కోసం వీడియోను మొత్తం చూడండి. మరి స్నేహితులారా, నవరాత్రిలో మేషరాశి సుమంగళి స్త్రీలు ఏం చేయాలి అన్నది తెలుసుకుందాం. మొదటిగా శివపార్వతుల పూజ చేయాలి. ఎర్రటి వస్త్రాలతో శక్తిని పెంచడం. ఈ రోజు నవరాత్రిలో దుర్గామాత పూజతో పాటు మీరు శివపార్వతులను కూడా ప్రతిరోజు 9 రోజులు పూజించాలి. మీరు ఉపవాసం ఉన్నా లేకపోయినా నవరాత్రుల్లో మీరు ప్రతిరోజు పార్వతీదేవికి సింధూరం మరియు ఎరుపు పువ్వులను సమర్పిస్తే ఆమె మీ సుమంగళి జీవితాన్ని ఎల్లప్పుడూ కాపాడుతుంది. మరియు మేషరాశికి కుజుడు అధిపతి కాబట్టి ఎరుపు రంగును ఎక్కువగా వాడడం మీకు అత్యంత శుభప్రదం. మీ భర్తకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే ఈ పనిని మీరు ఖచ్చితంగా చేయాలి. ప్రతిరోజు తల్లికి ఎరుపు పువ్వు సమర్పించడం, మందార పువ్వు అయితే ఇంకా చాలా మంచిది. మరి ప్రతిరోజు తల్లికి ఎర్రటి సింధూరం సమర్పించి ఆపై మీరు పాపిట్లో కూడా తప్పకుండా పెట్టుకోవాలి. ఈ పనిని మీరు ఖచ్చితంగా చేయాలి. ఇలా చేయడం ద్వారా అందరికీ ఉపయోగపడుతుంది. మరియు రెండవది ఏమిటంటే ఎరుపు ఆకుపచ్చ రంగు వస్త్రాలు, గాజులు ధరించడం. ఇవైతే చాలా ముఖ్యం. ఎరుపు రంగు గాజులు. మరియు నవరాత్రి రోజులలో సుమంగళి స్త్రీలు అందరూ కూడా ఈ పనిని తప్పకుండా చేయాలి. నవరాత్రి పండుగ అంటేనే సంతోషం, ఆనందం ఉంటుంది. ఎటు చూసినా పచ్చదనం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దుర్గామాత జాగరణలు జరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో అందరూ కాషాయ
కాషాయం రంగు లేదా ఎరుపు రంగు దుస్తులు వేసుకుంటూ ఉంటారు. అంటే ఈ పండుగను భక్తి పవిత్రత ఉన్న రోజుగా భావిస్తూ ఉంటారు. అందుకే నవరాత్రి రోజులలో ఎరుపు రంగును చాలా ప్రాముఖ్యత అయితే ఉంటుంది. నవరాత్రి రోజుల్లో సుమంగళి స్త్రీలు ఎరుపు, ఆకుపచ్చ గాజులు మరియు ఆకుపచ్చ, ఎరుపు రంగు దుస్తులు ఖచ్చితంగా వేసుకోవాలి. మేషరాశికి ఎరుపు రంగు అత్యంత శుభకరం కాబట్టి ఈ ఎరుపు రంగు ఎక్కువగా ఉపయోగించడం వల్ల మీ శక్తి, అదృష్టం అయితే పెరుగుతాయి. ఇలా చేస్తే పార్వతీదేవి, బోళా శంకరుడు చాలా సంతోషిస్తారు. వారికి ఎప్పుడు సుమంగళిగా ఉండమని ఆశీర్వదిస్తారు. వారి భర్త ఎక్కువ కాలం జీవించేలా దీవిస్తారు. అందుకే నవరాత్రి పండుగలో మీరు ఆకుపచ్చ మరియు ఎరుపు రంగును తప్పకుండా వాడాలి. గాజుల్లో వాడాలి, బట్టల్లో వాడాలి. కానీ ఎరుపు, ఆకుపచ్చ రంగును తప్పకుండా వాడాలన్నమాట. మీరు కాషాయ రంగు కూడా ధరించవచ్చు. కానీ ఎరుపు, పసుపు, పచ్చ, గులాబీ మరియు ఎరుపు రంగు చాలా మంచిగా పవిత్రమైనవిగా భావిస్తూ ఉంటారు. దీనితో పార్వతీదేవి చాలా సంతోషిస్తుంది. అయితే నవరాత్రి పవిత్ర రోజులలో సుమంగళి స్త్రీలు నలుపు రంగు మరియు తెలుపు రంగు బట్టలు ధరించకూడదు. ఈ రంగులు సుమంగళి స్త్రీలకు మంచివి కాదు. మరి మూడవది మంగళసూత్రం ధరించడం. నవరాత్రుల్లో ఏ సుమంగళి స్త్రీ మెడ కూడా ఖాళీగా ఉండకూడదు. ముఖ్యంగా ప్రతి సుమంగళి స్త్రీ నవరాత్రుల్లో మంగళసూత్రం తప్పకుండా ధరించాలి. మీకు మంగళసూత్రం లేకపోతే మీరు నల్ల పూసలు గొలుసు కూడా వేసుకోవచ్చు. కానీ నవరాత్రి పండుగలలో సుమంగళి స్త్రీ మెడలో అసలు ఖాళీగా ఉండకూడదు. మంగళసూత్రం ఉంటే మీరు మంగళసూత్రమే వేసుకోవాలి. ఈ ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మంగళసూత్రం ఎక్కడ తెగిపోయి ఉండకూడదు. మంగళసూత్రంలో ఏదైనా సమస్య ఉంటే దానిని మళ్ళీ సరి చేసుకొని నవరాత్రిలో కనీసం ఆ 9 రోజులు తప్పకుండా ధరించాలి. మరియు నాలుగవది నలుపు, తెలుపు దుస్తులకు దూరంగా ఉండాలి. అనగా నవరాత్రి సమయంలో ఏ సుమంగళి స్త్రీ కూడా పొరపాటును కూడా నలుపు రంగు బట్టలు, దుస్తువులు ధరించకూడదు. ఈ విషయంపై మీరు ప్రత్యేక శ్రద్ధ అయితే వహించాలి. మనం అన్ని రంగుల బట్టలు వేసుకుంటాం. ఎరుపు రంగు దుస్తులు కూడా వేసుకోవచ్చు కూడా. దీనిలో ఏ సమస్య లేదు. కానీ నవరాత్రి పండుగలలో మీరు నలుపు రంగు దుస్తులు వేసుకోకూడదు. మీరు వేరే ఏ రంగైనా వేసుకోవచ్చు. ఈ నవరాత్రి సమయంలో ముఖ్యంగా దూరంగా ఉండడం చాలా మంచిది. మరియు ఐదవది ఏమిటంటే పాపిళ్ళలో సింధూరం నింపడం. నవరాత్రి సమయంలో పెళ్లైన మహిళలు అందరూ కూడా, సుమంగళి స్త్రీలు అందరూ తమ పాపిడి ఎప్పుడు నిండుగా ఉండేలా చూసుకోవాలి. నవరాత్రిలో సుమంగళి స్త్రీలు తమ పాపిడిని ఎప్పుడు ఖాళీగా ఉంచకూడదు. మీరు ఏ సింధూరం పెట్టుకున్నా మీ సుమంగళి సింధూరం కూడా నవరాత్రిలో కొంచెం పెట్టుకోవడం ప్రయత్నించండి. మీరు ఆ పసుపు సింధూరం పెట్టుకోలేకపోతే మీరు ఏదైనా ఎర్రటి సింధూరం ఖచ్చితంగా పెట్టుకోవాలి. మీరు ఆఫీస్ కి వెళ్తే మీరు ఏ సింధూరం పెట్టుకుంటారో అది తప్పకుండా పెట్టుకోవాలి. నవరాత్రిలో మీ పాపిడిని ఎప్పుడు కూడా ఖాళీగా ఉంచకూడదు. ఇలా చేయడం మంచిది కాదు కూడా. మరియు నవరాత్రిలో సింధూరం కొనడం, సింధూరం పంపిణీ చేయడం కూడా చాలా మంచి పని అన్నమాట. సింధూరంతో కూడిన ఈ పని భార్యాభర్తల జీవితాల్లో ప్రేమను పెంచుతుంది. సుఖ సంతోషాలు కలుగుతాయి. ఇంట్లో గొడవలు ఉండవు. నవరాత్రిలో సింధూరం పంచితే దుర్గామాత సంతోషిస్తారు. మిమ్మల్ని డబ్బుతో నింపుతారు. ధన ధాన్యాలు, సిరి సంపదలు మీ వశం అవుతాయి. దీనివల్ల మీ సుమంగళి జీవితం మరింత బాగుపడుతుంది. మరియు ఆరవదేమిటంటే పట్టీలు, మెట్టులు ధరించడం. నవరాత్రిలో సుమంగళి స్త్రీల కోసం 16 రకాల అలంకరణలు చాలా మంచివిగా భావిస్తారు. మరియు ప్రతి మహిళ ముఖ్యమైన సందర్భాలలో వాటిని ధరించాలి. మీరు మొత్తం నెలలో ధరించలేకపోతే నవరాత్రి రోజుల్లోనైనా మేము చెప్పినట్లుగా ఈ మంగళసూత్రం, సింధూరం, వస్త్రాలు, రంగులపై శ్రద్ధ వహించండి. నలుపు రంగు ధరించవద్దు. అదే విధంగా మీరు మీ పాదాలకు మెట్టెలు మరియు పట్టీలు నవరాత్రి సమయంలో తప్పకుండా ధరించాలి. ఇంట్లో మహిళలు పట్టీలు ధరించినప్పుడు చాలా మంచి జరుగుతుంది. పట్టీల్లోని చిన్న గంటల శబ్దం వల్ల లక్ష్మీదేవి, పార్వతీదేవి సంతోషిస్తూ ఉంటారు. మరియు స్వయంగా మీ ఇంటికి వస్తారు కూడా. మీ భర్తను ఆశీర్వదిస్తారు. కాబట్టి నవరాత్రుల్లో మీరు ఈ పని తప్పకుండా చేయాలి. మీరు ఇలా చేయడం వల్ల డబ్బుకు లోటైతే ఉండదు. అందుకే ముఖ్యంగా మీ పాదాలకు మెట్టెలు మరియు పట్టీలు తప్పకుండా వేసుకొని ఉండండి. మరియు ఏడవది ఏమిటంటే సుమంగళి వస్తువులు కొని దానం చేయడం. ఈ నవరాత్రి పండుగలలో సుమంగళి వస్త్రాలను కొనుగోలు చేయడం చాలా మంచి పని. మీరు వీలైనంత వరకు మీకోసం సుమంగళి వస్తువులను కొనండి. మరియు వీలైతే నవరాత్రి పవిత్ర రోజులలో సుమంగళి వస్తువులను దానం చేయండి. మీరు బంధువులకు, పొరుగు వారికి మరియు మీ కుటుంబ సభ్యులకు పంచవచ్చు కూడా. ఇతరులకు సింధూరం, బొట్టు, ఆకుపచ్చ గాజులు, మెట్టులు, పట్టీలు వంటి సుమంగళి వస్తువులను మీరు ఎక్కువ మందికి
దానం చేయాలి లేదా బహుమతిగా ఇవ్వాలి. అయితే మీరు వాడిన మేకప్ సామాగ్రిని ఎప్పుడు ఎవ్వరికి దానం చేయకూడదు, ఇవ్వవద్దు. మీరు కొత్త అలంకరణ సామాగ్రిని కొని పంచండి. మరియు 8వది ఏమిటంటే గోరింటాకు పెట్టుకోవడం. ఈ నవరాత్రుల్లో పెళ్లైన మహిళలు అందరూ కూడా మరియు పెళ్లి కాని అమ్మాయిలు కూడా చేతులకు మెహందీ అనగా గోరింటాకు పెట్టుకుంటారు. మేము మీకు చెప్తున్నాము, ఏ స్త్రీ అయినా తమ చేతులకు గోరింటాకు తప్పకుండా పెట్టుకోవాలి. ఇలా చేయడం చాలా మంచిగా భావిస్తారు. పార్వతీదేవి ఆశీర్వాదం లభిస్తుంది కూడా. దుర్గామాత సంతోషిస్తారు. ఇవన్నీ సుమంగళికి గుర్తని చెప్పుకోవచ్చు. ఈ నవరాత్రుల్లో మాతారాణిని పూజించడంతో పాటు మనం ఈ పనులు చేస్తే దీని వల్ల తల్లి మనపై సంతోషిస్తారు, మనకు కావాల్సినంత ఆశీర్వాదం ఇస్తారు. మరియు కాబట్టి మీరు ఈ 8 పనులను తప్పకుండా చేయాలి. ఇవి చాలా చిన్నవి కానీ చాలా సులభంగా చేయవచ్చు. కానీ శ్రద్ధగా నవరాత్రుల్లో సుమంగళి స్త్రీలు అందరూ ఈ పనులను తప్పకుండా చేయాలి. లేదంటే నవరాత్రి పండుగ సగం చేసినట్లే అవుతుంది. మీ వ్రతం కూడా సరిగ్గా పూర్తి కాదనమాట. మరి మేషరాశి వారు నవరాత్రిలో చేయకూడని 5 పనుల గురించి కూడా తెలుసుకుందాం. శరదీయ నవరాత్రి యొక్క ఈ 9 రోజులలో పొరపాటును కూడా ఈ 5 పనులైతే చేయవద్దు. లేదంటే దుర్గామాత మీపై కోపం తెచ్చుకుంటారు. ఇంట్లో డబ్బు కష్టాలు మరియు పేదరికం వస్తాయి. మీరు పొరపాటును కూడా శరదీయ నవరాత్రుల్లో ఈ పనులు చేస్తే దుర్గామాత మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదు మరియు మీకు శాపం కూడా ఇస్తుంది. అవును స్నేహితులారా, ఈసారి శరదీయ నవరాత్రుల్లో పూజ వ్రతం చేయకపోయినా పర్లేదు, కానీ శరదీయ నవరాత్రి ఈ పవిత్ర రోజులలో ఈ 5 పనులు అస్సలు తప్పకుండా చేయకూడదు. మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎలాంటి కష్టాలు వచ్చినా సరే ఈ 5 పనులైతే అస్సలు చేయవద్దు. అంతేకాకుండా ఈసారి శరదీయ నవరాత్రి సరిగ్గా 219 సంవత్సరాల తర్వాత వచ్చింది. మరియు ఈ సంవత్సరం శరదీయ నవరాత్రుల్లో అమృత సిద్ధి మరియు సర్వర్థ సిద్ధి యోగం అనే అద్భుతమైన యోగాలు ఏర్పడుతున్నాయి. అటువంటి సమయంలో కొన్ని పనులు చేయకూడదని కఠినంగా నిషేధించబడింది. కాబట్టి శరదీయ నవరాత్రి యొక్క ఈ పవిత్ర రోజులలో ఈ 5 పనులు అస్సలు చేయవద్దు. ఇక మీ ఇష్టం. మన హిందూ ధర్మంలో శరదీయ నవరాత్రి రోజు చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఎందుకంటే ఈ రోజులు దుర్గామాత యొక్క 9 భిన్న రూపాలకు అంకితం చేయబడ్డాయి. ఏ వ్యక్తి అయినా శరదీయ నవరాత్రుల్లో ఈ 5 పనులు చేస్తే దుర్గామాత అతనిపై కోపడుతుంది. దీని వలన ఆ వ్యక్తి డబ్బు కష్టాలు మరియు పేదరికాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా సుమంగళి స్త్రీలు ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ అయితే వహించాలి, లేదంటే ఇంట్లో భయంకరమైన పేదరికం వస్తుంది. స్నేహితులారా, మీరు ఈ వీడియోను లైట్ గా తీసుకోకండి. మన మత గ్రంథాలలో స్పష్టంగా రాసి ఉంది, శరదీయ నవరాత్రి రోజు స్వయంగా దుర్గామాత రోజు. అటువంటి సమయాల్లో ఏ వ్యక్తి అయినా పొరపాటును కూడా మాంసాహారం మరియు మద్యం వాడితే ఆ వ్యక్తి 7 జన్మల వరకు పిల్లలు పుట్టకుండా పోతారు మరియు అటువంటి వారు అనుకోని ప్రమాదాలు కూడా గురవుతారు. అందుకే శరదీయ నవరాత్రుల్లో మహిళలు మరియు పురుషులు ఇంట్లో మాంసం మద్యం వంటివి వాడకూడదు. మరియు మీ ఇంట్లో ఎవరిని కూడా వాడడానికి అనుమతించవద్దు. మరియు 2వది గొడవలు పడడం. మేషరాశి వారు పట్టుదల తగ్గించుకోవాలి. స్నేహితులారా, శరదీయ నవరాత్రుల్లో మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. మేషరాశి వారు కోపం పట్టుదల తగ్గించుకోవాలి. అటువంటి మంచి రోజులలో ఎవరితోనూ గొడవలు లేదా తగాదాలు పెట్టుకోవద్దు. మరియు 3వది స్త్రీలను అవమానించడం. ఈ శరదీయ నవరాత్రుల్లో ఏ స్త్రీని లేదా అమ్మాయిని అవమానించవద్దు. నిజానికి స్త్రీని ఒక రోజు మాత్రమే కాదు, ఎప్పుడూ అవమానించకూడదు కూడా. లక్ష్మీదేవి స్త్రీ రూపంగానే భావిస్తారు. అటువంటి సమయంలో మీరు శరదీయ నవరాత్రి రోజున ఏ స్త్రీని అవమానించినా అది లక్ష్మీదేవిని అవమానించినట్లవుతుంది. ఏ ఇళ్లలోనైతే మహిళలను గౌరవించరో అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడు ఉండదు. అందుకే శరదీయ నవరాత్రి రోజున భార్యాభర్తలు పొరపాటును కూడా ఒకరితో ఒకరు గొడవ పడకూడదు. ఇలా గొడవ పడితే పెద్ద సమస్యలు వస్తాయని నమ్ముతారు. శరదీయ నవరాత్రిపై భార్యాభర్తల జీవితాల్లో సమస్యలు తెచ్చే ఏ పనిని కూడా చేయవద్దు. ఈ శరదీయ నవరాత్రి పవిత్ర రోజుల్లో మాంసాహారం పొరపాటు కూడా తినకూడదు. దీనితో పాటు ఈ రోజు మద్యం తాగడం కూడా మానేయాలి. వీలైతే శరదీయ నవరాత్రిపై శాకాహారం తినడం. ఈ రోజు మాంసం మరియు మద్యం తీసుకుంటే ఇంట్లో శాంతి పోతుంది మరియు దుర్గామాత కూడా కోపం తెచ్చుకొని అటువంటి ఇళ్లను విడిచి వెళ్లిపోతారు. మరియు 4వది నలుపు తెలుపు దుస్తులు వద్దు. భక్తులారా, శరదీయ నవరాత్రిపై నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు. నవరాత్రి రోజున నలుపు రంగు దుస్తులు ధరించడం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఈ నలుపు రంగు చెడు శక్తికి గుర్తు. ఈ రోజున పూజ చేసేవారు తెలుపు పసుపు
ఆకుపచ్చ లేదా ఇతర లేత రంగు బట్టలు వేసుకోవాలి. ఎందుకంటే ఈ రంగులు మంచి శక్తిని ఆకర్షిస్తాయి మరియు పూజ బాగా ఫలిస్తుంది. మరియు దుర్గామాతని ధ్యానం చేయడానికి లేదా మరియు శుభ్రమైన రంగుల దుస్తులు ధరించాలి. మరియు 5వది ఆలస్యంగా లేవడం, గోర్లు జుట్టు కత్తిరించుకోవడం. స్నేహితులారా, శరదీయ నవరాత్రి రోజున ఆలస్యంగా నిద్రపోవడం మరియు ఆలస్యంగా లేవడం మంచిది కాదు. ఈ రోజు ముఖ్యంగా మేల్కొని ఉండడం మరియు తపస్సు చేసే రోజు. ఈ రోజున భక్తులు రాత్రిపూట మేల్కొని దుర్గా మాతని పూజించాలి మరియు వారి మనసు శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి. ఆలస్యంగా పడుకోవడం వల్ల బద్ధకం వస్తుంది మరియు పూజకు సరైన విధంగా ధ్యానం కుదరదు. అందుకే ఈ రోజు ఉదయం త్వరగా లేచి స్నానం చేసి పూజకు మొదలు పెట్టాలి. మరియు శరదీయ నవరాత్రిపై జుట్టు మరియు గోర్లు కత్తిరించడం కూడా మంచిది కాదు. ఈ రోజు పవిత్రత మరియు తపస్సు రోజు మరియు శరీరాన్ని శుభ్రం చేయడం లేదా కత్తిరించడం ఈ రోజు ఉద్దేశానికి విరుద్ధం. మత గ్రంథం ప్రకారం ఈ రోజున శరీరం యొక్క ఏ భాగాన్ని శుభ్రం చేయడం లేదా కత్తిరించడం మానుకోవాలి. ఈ రోజు ధ్యానం, సాధన మరియు దుర్గామాతపై నమ్మకం ఉంచే రోజు. అందుకే ఈ రోజున ఈ పనులకు దూరంగా ఉండాలి. మరి స్నేహితులారా, గురూజీ చెప్పారు, నవరాత్రి రోజులలో దానం చేయడం మంచిది, కానీ ఈ రోజున కొన్ని వస్తువులను దానం చేయడం మంచిది కాదు. నవరాత్రి యొక్క ఈ 9 రోజులలో ఏ వ్యక్తికి కూడా ఆవ నూనె దానం చేయకూడదు. ఆవ నూనె దానం చేయడం వల్ల శని గ్రహం బలహీన పడుతుంది అని నమ్ముతారు. దీని వలన మీ జీవితంలోని సుఖాలు తగ్గుతాయి. మరియు ఇనుము లేదా ఇనుముతో చేసిన వస్తువులను ఎవ్వరికీ ఇవ్వకూడదు. స్నేహితులారా, అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి వస్తువులను మీరు ఈ రోజుల్లో పొరపాటును కూడా దానం చేయకూడదు. దీనివల్ల మీ జాతకంలో లక్ష్మీదేవి మరియు శుక్రగ్రహం యొక్క ప్రభావం తగ్గుతుంది. అంతేకాదు, నవరాత్రి రోజులలో భార్యాభర్తలు పొరపాటును కూడా ఒకరితో ఒకరు గొడవ పడకూడదు. స్నేహితులారా, శరదీయ నవరాత్రి రోజున మనం పొరపాటును కూడా చేయకూడని తప్పేమిటంటే మన ఇంటి మెయిన్ డోర్ దగ్గర బూట్లు, చెప్పులు లేదా చీపురు ఉంచడం. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర చీపురు లేదా చెప్పులు ఉంచితే లక్ష్మీదేవి వెంటనే అక్కడి నుండి వెనక్కి వెళ్లిపోతారు. లక్ష్మీదేవి ఇంట్లోకి రాకపోతే పేదరికం వస్తుంది. ఇది ఇంట్లో డబ్బు కష్టాలు, చెడు సమయం ప్రారంభానికి గుర్తని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం శుభ్రంగా ఉంచండి. మరి బూట్లు, చెప్పులు బయట ఉంచరాదు. మరియు దుర్గామాతకు సమర్పించకూడని వస్తువులు కూడా తెలుసుకోండి. స్నేహితులారా, పొరపాటును కూడా దుర్గామాతకు ఈ వస్తువులను ఎప్పుడు కూడా సమర్పించవద్దు, లేదంటే జీవితాంతం బాధపడతారు. జీవితంలో ఏడుపు తప్ప ఇంకేమీ మిగలదు. మొదటిగా కొబ్బరికాయ. స్నేహితులారా, హిందూ ధర్మంలో కొబ్బరికాయను సుఖం, సంపద, డబ్బు, భక్తి మరియు గౌరవానికి గుర్తుగా భావిస్తారు. కొబ్బరికాయను శ్రీఫలం అని కూడా అంటారు. ప్రతి శుభకార్యంలో కొబ్బరికాయను ప్రత్యేకంగా ప్రాముఖ్యత ఉంటుంది. స్నేహితులారా, దుర్గామాత యొక్క అనేక దేవాలయాల్లో కొబ్బరికాయను బలి ఇస్తారని మనందరికీ తెలుసు. మరియు దుర్గామాత పూజలో మనం కొబ్బరికాయను వాడతాము. ముఖ్యంగా కలశ స్థాపన కొబ్బరికాయ పెట్టి చేస్తారు. దుర్గామాత పూజలో కొబ్బరికాయను ఉపయోగిస్తున్నప్పుడు మనం కొన్ని తప్పులు చేస్తాము. కొబ్బరికాయలు అనేక రకాలుగా ఉంటాయి. ఒకటి పచ్చిది, ఇంకొకటి ఎండిది. దాని లోపల నీరుంటుంది. నీరు ఉన్న మరియు జుట్టు, పీచు ఉన్న కొబ్బరికాయను మాత్రమే దుర్గామాత పూజలో ఎప్పుడు సమర్పించాలి. కలశ స్థాపనలో కొబ్బరికాయ పగిలిపోకుండా, చెడిపోకుండా మొత్తం ఉండాలి. ఎందుకంటే మొత్తం కొబ్బరికాయ పరిపూర్ణత, పవిత్రకు గుర్తు. మొత్తం కొబ్బరికాయ సుఖ సమృద్ధికి గుర్తని చెప్పుకోవచ్చు. మరియు ఈ కొబ్బరికాయనే శ్రీఫలం అంటే లక్ష్మీదేవి పండని కూడా అంటారు. శరదీయ నవరాత్రులలో దుర్గామాత కలశ స్థాపన చేసేటప్పుడు జుట్టు అనగా ఈ కొబ్బరికాయకి పీచు ఉన్న మరియు నీరు ఉన్న కొబ్బరికాయనే కలశంపై పెట్టాలి. కొబ్బరికాయను ఎప్పుడు కలశం కింద పడుకోబెట్టి ఉంచాలి. ఈ కలశ స్థాపన చేసేటప్పుడు కొబ్బరికాయను ఎప్పుడు నిలబెట్టి ఉంచకూడదు. కొబ్బరికాయను ఎప్పుడు పడుకోబెట్టి కలశంపై ఉంచుతారు. అలాగే కొబ్బరికాయను పెట్టే ముందు మీరు దానిని ఎర్రటి గుడ్డలో చుట్టి కలశంపై పెట్టాలి. శాస్త్రాల ప్రకారం కలశంపై సరైన పద్ధతిలో కొబ్బరికాయను పెట్టేటప్పుడు మరియు సరైన రకం కొబ్బరికాయను పెట్టినప్పుడే వ్రతం మరియు పూజ యొక్క పూర్తి ఫలితం లభిస్తుంది. మహిళలు దుర్గామాతకు కొబ్బరికాయ సమర్పించవచ్చు, కానీ దుర్గామాత ముందు పొరపాటును కూడా కొబ్బరికాయను పగలగొట్టకూడదు. ఎందుకంటే కొబ్బరికాయ విత్తనం రూపంలో ఉంటుంది. దానిలో మొలక వస్తుంది కాబట్టి. మరియు స్త్రీలు విత్తన రూపంలోనే శిశువును జన్మిస్తారు. అందుకే మహిళలు ఎప్పుడు కొబ్బరికాయను పగలగొట్టకూడదు. మరియు స్నేహితులారా, రెండవది, దుర్గామాత పూజలో మనం లవంగాన్ని వాడతారు. కానీ లవంగాన్ని వాడేటప్పుడు ఒక పెద్ద తప్పు చేస్తారు. దుర్గామాతకు
దుర్గామాతకు ఎల్లప్పుడూ లవంగంతో పాటు యాలకులు కూడా సమర్పించాలి. లవంగంతో పాటు నెయ్యి సమర్పిస్తే దుర్గామాత చాలా సంతోషిస్తుంది. మరియు మూడవది, శరదీయ నవరాత్రులలో దుర్గామాతకు తులసి ఆకులను సమర్పించకూడదు. దుర్గామాత పూజలో తులసి ఆకులను వాడడం నిషేధించబడింది. తులసి ఆకులే కాకుండా దూర్వ అనగా గెడ్డిని కూడా దుర్గామాతకు సమర్పించకూడదు. నవరాత్రుల్లో మీరు వినాయకుడికి దుర్వాను సమర్పించవచ్చు. మీరు విష్ణుమూర్తికి తులసి ఆకులను ఖచ్చితంగా సమర్పించవచ్చు. కానీ దుర్గామాతకు పొరపాటును కూడా తులసి ఆకులు లేదా దుర్వ సమర్పించవద్దు. దుర్గామాతకు తెలుపు పువ్వులు కూడా సమర్పించవద్దు. దుర్గామాతకు ఎప్పుడు ఎరుపు రంగు పూలను మాత్రమే సమర్పించాలి. మరియు స్నేహితులారా, మీరు నిజమైన భక్తితో పవిత్ర మనసుతో దుర్గామాతని ఆరాధిస్తే ఆమె ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చి మీ జీవితాన్ని సుఖ సంతోషాలతో నింపుతుంది. దాన ధాన్యాలకు ఎప్పుడూ లోటైతే ఉండదు. మరి దుర్గామాతకి మనస్ఫూర్తిగా జై దుర్గామాత అని రాసి ఈ వీడియోని ఇతరులకు కూడా షేర్ చేయండి. మరియు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.